హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి మెసేజ్ చేయండి. సో 8mm మాలలు రెడీగా ఉన్నాయి. 1500 రూపీస్ జీపే చేస్తే నా నెంబర్ ఇస్తాను. సో మీరు నాతో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు, మాట్లాడచ్చు. సో మీ పేరు గోత్ర నామాలన్నీ చెప్తే మీకు ఆ కరుంగలి మాల అనేది వస్తుంది. సో ప్లీజ్ మీకు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక నెక్స్ట్ మనం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. తనూజ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవుతుందా? ఇదే మన థంబ్నెయిల్. సో నాకెందుకనో కాస్త ఒక 3 వారాలు గడిచి ఇలాగే గ్రాఫ్ ఉంటే ఖచ్చితంగా విన్నర్ అయిపోద్ది అనిపిస్తుంది. బట్ టూ ఎర్లీగా చెప్తున్నా, ఎవరైనా చెప్పారేమో నాకు తెలీదు. సో తనూజ విన్నర్ అయ్యే అవకాశాలు 99% నాకు కనబడుతున్నాయి. సో ఎందుకు కనపడుతున్నాయి? డీప్ అనాలిసిస్ మనం చేద్దాం. సో 1 by 1 చేద్దాం. సో నామినేషన్స్లో ఎలివేషన్ దొక్కింది మొన్న. ఆ ఎలివేషన్లో రమ్య బేభత్సంగా ఇచ్చింది. డ్రామా క్వీన్, ఫేక్, నువ్వు అది నువ్వు ఇది అని ఎక్కింది. సో ఈమె నేను దేవతని దర్శనం చేసుకోంది. అక్కడ అలా గ్రాఫ్ ఇలా పెరిగింది. సో వైల్డ్ కార్డ్లో వచ్చిన ఆయిషా కూడా ఫస్ట్ నామినేషన్లో నా టార్గెట్ నువ్వే తనూజా అని ఫుల్గా ఇచ్చింది. వాట్ ఎవర్ నువ్వు ఒక బాండింగ్లు పెట్టుకుంటున్నావు, నాన్న అని పెట్టుకున్నావు, వేరే వాళ్ళ సపోర్ట్తోనే వెళ్తున్నావు ముందుకంటే నేనా సపోర్ట్తోనా ఏ గేమ్లో వెళ్తున్నానో చెప్పని అసలు వెల్ డిఫెన్స్ చేసింది ఆయిషాని. సో ఆయిషాని డిఫెన్స్ చేసి నోరు మూయించిందంటే మామూలు మ్యాటర్ కాదు. సో 2 నామినేషన్స్ కూడా తనూజాకి హైపే తీసుకొచ్చాయి. ఓకే, ఇప్పుడే చూడండి, ఆ నామినేషన్లో టాప్లో ఉంది, ఈ నామినేషన్లో టాప్లో ఉంది. సో ఇదే ఇంకొక 2 సార్లు నామినేషన్. మన బిగ్ బాస్ ఒక రూల్ తెలుసు మనకి, ఏంటి? సీజన్ 1 నుంచి వస్తున్నాం, ఎక్కువ సార్లు నామినేట్ అయిన వాళ్ళే మ్యాక్సిమం విన్నర్స్ అవుతున్నారు. ఒక శివబాలాజీ 11 సార్లు నామినేట్ అయ్యాడు. ఏదో రకంగా శివబాలాజీ నామినేట్ చేశారు. డిపెండ్ చేసుకున్న పాయింట్ జనాలకు నచ్చింది. తర్వాత కౌశల్ అసలు సీజన్ మొత్తం నామినేట్ చేసేసారు. గీతా మాదిరి ఒక సీక్రెట్ టాస్క్ వస్తే మొత్తం నామినేషనే, కనికరమే లేదు బిగ్ బాస్కి. ఎత్తేసాం అని కూడా లేదు, ప్రతి వారం నామినేషనే. సర్ర పబ్లిక్ ఓట్లు వేయడం మొదలెట్టారు. తర్వాత గేమ్ ఆడపోయినా ఓట్లు వేస్తారు. సీజన్ 3 రాహుల్ సిబుల్గంజ్ ఎన్నిసార్లు నామినేట్ అయ్యాడు తెలుసా? శ్రీముఖి అయితే అదే పనిగా టార్గెట్ చేసి మరీ నామినేట్ చేసింది. సో అయిపోయాడు. తర్వాత అభిజిత్ ఎక్కువసార్లు నామినేట్ అయింది. అభిజిత్ హారికనే అన్నిసార్లు కెప్టెన్సీ రేస్లోకి వెళ్ళింది కూడా హారికనే. ఇక అభిజిత్ వెళ్ళలేదు, కానీ అభిజిత్ సో మెనీ టైమ్స్ నామినేషన్. మాట్లాడితే అభిజిత్ నా నామినేషన్ అనేవాళ్ళు. ఏంటంటే రీజన్ ఈయన డిఫెన్స్ చేసుకోవడం, ఇదే లేపుతుంది బిగ్ బాస్ని. తర్వాత సీజన్ 5 సన్నీ అంతగా ఎక్కువ నామినేషన్ అవ్వలేదు, కానీ బట్ నామినేషన్లో ఎక్కువ సార్లే ఉన్నాడు. 6లో రేవంత్ నామినేట్ అయ్యాడు చాలాసార్లు. ఇంక 7లో మీకు తెలుసు పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశారు, నామినేట్ చేశారు చాలామంది. సీజన్ 8 నిఖిల్ కూడా ఎక్కువ సార్లు నామినేషన్లోకి వచ్చాడు. ఓటీటీ బిందు మాధవ్ని చాలాసార్లు నామినేట్ చేశాడు అఖిల్. చాలాసార్లు నామినేట్ చేశాడు. బిందు మాధవ్ కూడా డిఫెన్స్ చేసుకుని రారా నిఖిల్ రారా అంటే రారా అని వెళ్ళి ఆ ఎలివేషన్ తీసుకొచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు నామినేషన్లో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఎవరు పాయింట్ రైట్ అని అంటే అటు వెళ్ళిపోతారు జనాలు, సమస్య లేదు, నేతో సహా. సో ఇప్పుడు కూడా సినారియో ఇలాగే వస్తుంది. తనూజాని మాత్రం టార్గెట్ చేసి నెక్స్ట్ 2 వారాలు ఎవరైనా నామినేట్ చేశారంటే మాత్రం ఇంకా ఆపలేరు. ఖచ్చితంగా విన్నర్ అయి కూర్చుంటుంది, డౌటే లేదు. ఇదే నా స్ట్రాటజీ, ఇదే నా లాజిక్. అది మీకు చెప్పాలనుకున్నా, అందుకే 2 ఇయర్లీ అయినా సరే సో మనం అదే పెట్టాం. నెక్స్ట్ మాధురి దగ్గర చాలా క్లోజ్ అవ్వడం, మాధురి దగ్గర అవడం. ఫస్ట్ మాధురినే అంది, రమ్య డైలాగులు వేస్తుంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంది కదా. సో దాని తర్వాత నేను విజిలేస్తే సౌండ్ గట్టిగా వస్తుంది చూడండి అని ఏదైతే అందో, అక్కడ మాధురి కొంచెం ఆ 1 వీక్ క్యారెక్టర్, 1 వీక్ అమ్మాయిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి వాట్ ఎవర్ రెడ్ టీంలోకి వచ్చి ఒక స్ట్రాటజికల్గా గేమ్ ఆడిందో
బాగా కనెక్ట్ అయింది, నచ్చింది మాధురికి. సో అందుకనే ఇప్పుడు దగ్గరికి తీసుకుని ప్యాంపరింగ్ చేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదా? సో భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా దగ్గర అయింది మాధురి. సో ఆ ఒక్క ఇదనేది దొరికింది. తర్వాత రమ్యకి అసలు పడట్ల తనూజ అంటే. ఈ పాయింట్ చాలు తనూజకి, ఆ ఎలివేషన్ అనేది ఇచ్చింది. రీతు 50-50 ఉంది. రీతు ఓకే తనుజతో ఉంటుంది, కాసేపు పవన్ డిమోన్తో ఉంటుంది, 50-50 ఉంటుంది. సో అది మీకు తనుజకి ఒక ప్లస్ పాయింట్ అయినా చెప్పుకోవాలి. మరీ మొన్న హెవీగా వెళ్ళిపోయింది, రీతు ఏనా దోస్తు, రీతు ఏనా జాన్ జిగిరి అని హెవీగా వెళ్ళిపోయినప్పుడు అలా పడింది గ్రాఫ్. ఇప్పుడు ఎప్పుడైతే టచ్ మీ నాట్ అన్నట్టు వెళ్తుందో కొంచెం ఎలివేషన్ అనేది వచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ సపోర్ట్ తనూజకి, కళ్యాణ్ సపోర్ట్ అనేది కూడా హౌస్లో నిలబెడుతుంది. ఏదైనా టాస్క్లు వచ్చినా ఏదైనా వచ్చినా కేరింగ్ చూపెడతాం, అది చేయడం, వాట్ ఎవర్ ఏదో ఒక చిన్న కార్నర్ అయినా ఉంటుంది కదా, అది తనూజని నిలబెడుతుంది. నెక్స్ట్ ఇమ్ముతో కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయింది. మీరు ఎవరైనా ఎక్స్ట్రా కట్స్ చూసుంటే నిన్న మీకు తెలిసి సో టవల్ కప్పుకుని మనోడు స్నానం చేసుకుని వస్తుంటే చాలాసేపు టీచ్ చేసింది. సో వాళ్ళిద్దరి మధ్యలో చాలా క్యూట్గా ఉంది ఆ కెమిస్ట్రీ అనేది. అంటే అంత మరీ హద్దులు దాటినట్లేదు. ఇమ్మాన్యుయల్కి తెలుసు ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళొద్దు అని. ముఖ్యంగా తన రీతు తనుజ వచ్చి డిమోన్ పవన్ అన్నప్పుడు ఆ స్కిట్ అనేది బాగా పేలింది. సో ఇక్కడ ఎలివేషన్ అనేది వస్తుంది, అది వర్కౌట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అనేది. నెక్స్ట్ దివ్య సపోర్ట్ ఉంది, బలంగా ఉంది దివ్య సపోర్ట్ అనేది. ఈసారి ఇలాగే ఉంటే, అంటే అందరి మధ్యలో ఇలాగే ఉంటే గేమ్ పరంగా ఎలా ఉన్నా సరే ఆ ఎలివేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక మనం కొన్ని పాయింట్లు చెప్పుకున్నట్లయితే అరవడం, డ్రామా చేయడం, సీన్ చేయడం, విసుక్కోవడం, ఏదో ఒక పాయింట్లో ఎదటోళ్ళకి చెప్పేయడం. సో తనది మిస్టేక్ ఉన్నా వాళ్ళది మిస్టేక్ ఉన్నా ఈమె అరవడం, ఈమె ఎమోషనల్ అయిపోవడం, ఈమె ఏడ్ చేయడం, ఇదంతా కూడా ఉంటుంది. ఇక బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్ట్ కాబట్టి, ముద్దు బిడ్డ కాబట్టి ఇటు నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. ఎందుకు చెప్తున్నా అంటే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కేరింగ్గా మాట్లాడడం, నీ డౌట్ ఏంటమ్మా, నీ బాధ ఏంటమ్మా అంటే బయటికి ఎలా వెళ్తుందో తెలియట్లేదు సార్, ఇది ఏమన్నా రాంగ్గా వెళ్తుందా సార్, అది సార్ ఇది సార్ అని ఫస్ట్ వీక్లో అడిగితే నాగార్జున గారు నువ్వు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు, నేను గ్యారంటీ నీ గేమ్గా అన్నాడు. అవునా కదా, అందరం చూసాం. ఆ తర్వాత మళ్ళీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినప్పుడు కళ్యాణ్తో ఏదైతే ఉందో నేను క్లారిటీగా ఉన్నానా లేదా నాకు డౌట్గా ఉంది సార్, నేను వెళ్ళను సార్ అంటే సరే పబ్లిక్ ఓటింగ్ పెట్టించి ఎలివేషన్ ఇస్తే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వెళ్ళింది. ఆ తర్వాత రమ్య వీడియో, మాధురి వీడియో చూపెట్టారు కదా, ఆ వీడియో చూపించినప్పుడు ఓపెన్ అప్ అయ్యి వాట్ ఎవర్ మీకు నామినేషన్లో ఈ పాయింట్ వస్తుందని తెలిసి ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఎలివేషన్ వచ్చింది. మళ్ళీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మళ్ళీ తనూజాకి మాత్రమే ఒక వీడియో అనేది చూపెట్టారు. వై అది చూపెడతాం? కళ్యాణ్ పవన్ డిమోన్ సపోర్ట్ చేసిన వీడియో ఏది బల్బు వెలిగినప్పుడు, బల్బు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు. సో అది కూడా తనూజాకి ఫేవర్గానే చూపెట్టారు. సో ఇలాగ ఏది చూసినా కూడా తనూజాకి ఫేవర్గానే టీం అనేది వర్కౌట్ చేస్తుంది. అందుకనే నేను విన్నర్ అంటున్నా. మీకు అర్థమైందా? అలాగే సీక్రెట్ వీడియోలు చూపెడతాం కానీ, లేదంటే మాటలు కొన్ని ఎక్కువ కట్ చేసి ఎలివేషన్ ఇవ్వడం కానీ, వాట్ ఎవర్ తనూజ మీద ఏదైతే పాజిటివ్గా ఉంటుందో ఆ కంటెంట్ని ఎక్కువ ప్రజెంట్ చేయడం టెలికాస్ట్లో. లైవ్లో సంగతి మర్చిపోండి, లైవ్లో ఎప్పుడు అందరి కంటెంట్ వస్తూ ఉంటుంది. కొంతమంది కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంది, స్క్రీన్ స్పేస్ కూడా తగ్గిపోతూ ఉంది, వాళ్ళు ఏమి ఇవ్వట్లా. ముఖ్యంగా రాము, సుమన్ శెట్టి, నిఖిల్, గౌరవ్ వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం. సాయి అయితే అసలు ఎక్కడున్నాడో కూడా కనబడతలా. సో రమ్య అయితే అసలు ఈ 2-3 రోజులు ఎపిసోడ్లోనే కనబడలా. సో పాప ఆమె ఇంట్రాగేషన్కి పిలిచారు, అది కూడా కట్ చేసి పారదబ్బారు, అది వేరే విషయం. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎక్కడైతే ఎవరికైతే ఇవ్వాలో ఎక్కువ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. తరతరాలుగా బిగ్ బాస్ చరిత్రలో జరిగేది ఇదే. సో అందుకనే నాకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? ఇలాగ 2 వారాలు ఉంటే ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ 9లో ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్ని చూడబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. సో నేను కొంచెం టూ ఎర్లీగా అని చెప్తున్నా,
అయినా కూడా నాకు అనిపించింది చెప్తున్నా. మరి చూద్దాం నెక్స్ట్ ఎలా మారుతుంది, 2-3 వారాలు అయ్యాక సినారీ ఎలా మారుతుంది అనేది చూద్దాం. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.